మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గతంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ల కోసం 5 రూపాయలకి భోజనం మరియు టిఫిన్ అనేక సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా చేపడితే గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు పేదవాడికి ఏ విధమైన అన్యాయం చేసిందో ప్రజలందరికీ తెలిసిందే. ఈరోజు ప్రజలు కూలి పని చేసుకునే కష్టజీవి కాడి నుంచి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 5 రూపాయలకి భోజనము టిఫిన్ కార్యక్రమాలు దొరకవనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజున ఇట్లాంటి సంక్షేమ పథకాలను పెడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాడని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నాయకులకు కుటుంబ సభ్యులందరికీ విశ్వాసం ఉందని మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఇట్లాంటి క్యాంటీన్లు అన్న క్యాంటీన్లు లాంటివి పెట్టి ప్రారంభించడం చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పి మేము చీరాల శ్రీ మద్దులూరు మాలకొండయ్య గారి సారథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తామని చెప్పి మేము మనవి చేసుకున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రన్న. అందరికీ నమస్కారం. ఇది చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం చీరాల పట్టణంలో చీరాల ఎమ్మెల్యే గారు ఎంఎం కొండయ్య గారితో, ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు అయిన కే చక్రవర్తి గారు, మిగతా లీడర్లు, చాలామంది ఆఫీసర్లు అందరితో కలిసి చీరాల పట్టణంలో అన్నా క్యాంటీన్ని ఇప్పుడిప్పుడే ఇనాగరేట్ చేశాం. చాలా చాలా సంతోషంగా ఉంది. మిత్రులారా, ఎన్నికల ముందు మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మళ్ళీ అన్నా క్యాంటీన్ మొదలు పెడతామని చెప్పారు. ఆ రోజే చెప్పారు. నిన్న ఆయన స్వర్ణహస్తాల ద్వారా ఒక అన్నా క్యాంటీన్ ఆల్రెడీ ఇనాగరేట్ చేశారు. ఈరోజు ఒకటేసారి ఈరోజు ఉదయము మొత్తం రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 99 కేంద్రాలలో అన్నా క్యాంటీన్ ఈరోజు అందరూ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అందరూ కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారుల ద్వారా అన్నా క్యాంటీన్ 99 కేంద్రాల్లో, క్షేత్రాల్లో ఈరోజు ఇనాగరేట్ అయ్యింది. చాలా చాలా సంతోషంగా ఉంది. అన్నా క్యాంటీన్ అనేది మీకు తెలుసు, చాలా చాలా హైజీన్, పర్ఫెక్ట్ ఫుడ్, చాలా క్లీన్గా ఉంటుంది. ఇప్పుడే మనం చూసాము లోపలికి వెళ్ళి. ఇప్పుడు నేను బాపట్లలో కూడా అక్కడ ఇనాగరేట్ చేసి వచ్చాము. చాలా బ్రహ్మాండంగా, క్లీన్గా, చాలా టేస్టీ ఫుడ్ కూడా ఉంది. అయితే ఇక్కడ మనం ముందు నుంచి మనం చూస్తున్నాం ఏంటంటే హ్యూమన్ డిగ్నిటీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎవరు ఎక్కడ ఎవరి ముందు తల వంచే అవసరం లేదు. ముఖ్యంగా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి కేవలం 5 రూపాయలకే మంచి ఆహారం, మంచి ఫుడ్, బ్రహ్మాండమైన హైజీన్తో తయారు చేసిన ఫుడ్ని అన్నా క్యాంటీన్లో మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం. కేవలం ఈ 100నే కాదు, మళ్ళీ రాను రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక అన్నా క్యాంటీన్ ఉంటుందని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు మన బాపట్ల జిల్లాకు వచ్చేసరికి ఈరోజు 4 అన్నా క్యాంటీన్లు ప్రారంభం అయ్యాయి. బాపట్ల, చీరాల, రేపల్లి, అద్దంకి 4 క్షేత్రాల్లో 4 అసెంబ్లీ సెగ్మెంట్స్లో అన్నా క్యాంటీన్ మొదలైంది. మళ్ళీ చెప్తున్నాం, అటు మన ముఖ్యమంత్రి గారు ఏది చెప్పినా అది టీడీపీ గ్యారంటీ. ఏది చెప్పినా చేసి చూపిస్తున్నారు. అన్నా క్యాంటీన్ ఎలాగైతే చేసి చూపిస్తున్నారో, ఏ వాగ్దానం చేసినా ఎన్నికల ముందు ప్రతిదీ చేసి చూపిస్తున్నారు. అది మన ముఖ్యమంత్రి గారి గ్యారంటీ, నాయుడు గ్యారంటీ, టీడీపీ గ్యారంటీ, సీఎం గ్యారంటీ. ఇవన్నీ వరుసగా మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా అన్నా క్యాంటీన్ కూడా చూస్తున్నాము. ప్రజలు కూడా దయచేసి అన్నా క్యాంటీన్ ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడే
బాపట్లలో ఎమ్మెల్యే గారు బాపట్లలో అక్కడ ఒక దాతలు వచ్చి ₹1,00,000 చెక్ ఇచ్చి వెళ్ళారు. అదే విధంగా ఇక్కడ స్థానికంగా అధికారులు ఉన్నారు, మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు. నేను బాపట్లలో ఉంటాను, ఎక్కడైనా సరే వచ్చి అన్నా క్యాంటీన్ పేరు మీద చెక్ రాయాలి. అన్నా క్యాంటీన్ ఎవరైనా అన్నదాతలు అందరూ చెప్తారు కదా, అన్నదాత కంటే అంతకంటే పెద్ద దానం ఏం లేదు, అన్నదానం కంటే పెద్ద విలువైన దానం లేదు. సో ఎవరైనా సరే అన్నదానం చేయాలనుకున్నా అన్నా క్యాంటీన్ ద్వారా చెక్ రాసి, అన్నా క్యాంటీన్ పేరు కూడా క్లియర్గా కమిషనర్ గారు డీటెయిల్స్ ఇస్తారు. ఆ చెక్ రాసి కమిషనర్ గారి ఆఫీస్లో కానీ, ఎమ్మెల్యే గారి ఆఫీస్లో కానీ, ఎంపీ గారి ఆఫీస్లో కానీ ఇస్తే అది మీ పేరు కూడా ప్రకటించి మీడియా కూడా రిలీజ్ చేసి ఇక్కడ కూడా డిస్ప్లే చేసి ఎవరైతే చెక్ ఇచ్చారో ఆ పేరు కూడా ఇక్కడ డిస్ప్లే చేసి అందరికీ ఆ పుణ్యం కూడా మనం అందరం కట్టుకోవాలి. అందుకే మళ్ళీ చాలా సంతోషం వ్యక్తం చేసుకుంటూ ఈరోజు మన అన్నా క్యాంటీన్ ఇక్కడ చీరాలలో కూడా ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 99 సెంటర్లలో అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక మంది పేదవారు సంతోషపడేటట్టుగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. జీవో నంబర్ 66 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 13వ తారీఖున ఈ జీవో తీసుకోవడం జరిగింది. ఆ జీవో ప్రకారంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మందికి పేదలకి అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం పెట్టేటువంటి అవకాశం దొరికింది. అది కూడా గతంలో కంటే కూడా ఇప్పుడు పొద్దున టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం 3 వేళలో కూడా పేదవాళ్ళ కోసం అన్నం పెడతానికి ముందుకు రావడం జరిగింది. ప్రజలే ముందుకు వచ్చేసి వాళ్ళ యొక్క దాతృత్వాన్ని చాటుకొని ఎవరికి వాళ్ళు అన్నా క్యాంటీన్కి విరాళాలు ఇస్తున్నారు. అయితే పరిస్థితి ఎలా ఉంటే చేయలేనటువంటి వాళ్ళకి ఏమి దొరక్క ఈరోజు నేను టీవీలో చూసా, సాక్షి టీవీలో విమర్శిస్తున్నారు. ప్రజలు డబ్బులతో అన్నా క్యాంటీన్ పెడుతున్నారు. స్వచ్ఛందంగా ఎవరైనా వాళ్ళు సహాయం చేయాలనుకోవడంలో తప్పే ఉంది. ఈ దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి అన్నా క్యాంటీన్ని ఒక్కరోజు కోల్దోసి పేద ప్రజలు పొట్టగొట్టినటువంటి సందర్భం మీకు తెలియదా? పిచ్చి మాటలు మాట్లాడుతూ ఇప్పటికీ కూడా మీకు బుద్ధి రాలా. మీరు ఇటువంటి కారణాల వల్ల ఓడిపోయారన్నటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని మీరు కానీ మెలుగుంటే ఇప్పటికైనా మీ మీద ప్రజల్లో సింపతి వచ్చేది. ఇప్పుడు కూడా పిచ్చి మాటలు మీ పిచ్చి రాతలు రాస్తున్నారు. అర్థం చేసుకోండి. ఎక్కడ కూడా మీరు చేసినటువంటి పనిలో ఈ 5 సంవత్సరాలు నేను ఫలానా పని చేశాను, ఫలానా వర్గం వాళ్ళు సాటిస్ఫై అయ్యారు, ఫలానా వాళ్ళకి మేము దగ్గరయ్యామని చెప్పండి. అదేమంటే ఎప్పుడు చూసినా సరే చంద్రబాబునో లేకపోతే తెలుగుదేశం పార్టీ కేడర్నో ఇబ్బంది పెడతాం తప్ప మీరు మరొక రకమైనటువంటి ఆలోచన ఎక్కడైనా ఉందా? ఈ రాష్ట్రంలో ప్రిస్టేజియస్గా తీసుకొని తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేము చెప్పినటువంటి ప్రతి మాటని ఈ రోజున పెన్షన్ విషయంలో అయితేనే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితేనే, అలాగే అనేకంగా దాదాపు రేపు ఎల్లుండో ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా ఇవ్వబోతున్నాం. అలాగే మరి తల్లికి వందనం కార్యక్రమం కూడా మేము చేయబోతున్నాం. అన్నిటినీ సకాలంలో ఒక పద్ధతి ప్రకారంగా చేస్తూ పోతూ ఉంటే మీకు ఏం విమర్శించాలో తెలియకుండా కళ్ళకి కావరం ఎక్కి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇది తప్పన్న సంగతి మీకు అర్థం కావట్లా. చెల్లి లేదు, తల్లి లేదు. మీరు విమర్శించదలుచుకుంటే ఎవరినైనా సరే పిచ్చి మాటలు ఎట్టబడితే మాట్లాడుతున్నారు. ఆ భాష మేము మాట్లాడలేము. ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడిస్తున్నారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏం చెప్పిందో ప్రజలకి అది నెరవేర్చడమే తెలుగుదేశం బాధ్యత తప్ప మరొకటైతే కాదు. మా నాయకుడు మాకొక శిక్షణ ఎప్పటికప్పుడు ధర్మబద్ధంగా మమ్మల్ని నడుచుకోమంటున్నాడు, పద్ధతి ప్రకారంగా నడుచుకోమంటున్నాడు. సామాన్య ప్రజలకి ఎక్కడ ఇబ్బంది జరగకుండా మా నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళమంటున్నాడు. చూసారు ఇవాళ మా ఎంపీ గారు ఈ రోజున, మేము కూడా మా ఎంపీ గారు ఇప్పుడు 2 దగ్గరికి వెళ్ళి రావడం జరిగింది. ఇవాళ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రజలకి ఎవరు మేలు చేస్తున్నారు, ఏ రకంగా ముందుకెళ్తున్నారు అన్న విషయం మర్చిపోయి ఏది పడితే అది పిచ్చి మాటలు మాడుతున్నారు. దయచేసి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాలి, తెలుసుకొని మాట్లాడమని చెప్పేసి చీరాల నుంచి తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు
ఏదైతే మన ఓపెనింగ్ చేసుకుపోతుందో దానికి చేసిన మన గౌరవ ఎంపీ గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, మిగతా అధికారులందరికీ నమస్కారం. ఏదైతే ఎంపీ గారు సూచించిన మేరకు, అలాగే ఎమ్మెల్యే గారు సూచించిన మేరకు నాకు ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా సార్ ఈ 2 రోజుల్లో మేము తప్పకుండా కలెక్ట్ చేసి మీ ఆధ్వర్యంలో మీకు ఆ వివరాలు కూడా పంపిస్తాం సార్. ఈ అన్నా క్యాంటీన్ అనేది రెగ్యులర్గా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సీసీ కెమెరాలు, నిజంగా ఆర్ఓ వాటర్ కూడా ఇచ్చారు. ఇది ఇంట్లో కూడా ఇంట్లో లేని సౌకర్యాలు కూడా గ్రేజర్ సైతం కూడా, అంటే అన్నం తిన్న ప్లేట్ను కూడా వేడి నీళ్ళతో కడిగేటట్టుగా ఎక్కడ కూడా మన సీఎం గారు ఎక్కడ కూడా జాప్యం లేకుండా చేయాలనే ఉద్దేశంతో అన్ని పారామీటర్స్ తీసుకున్నారు. దగ్గర 25 పారామీటర్లు అండి. అంటే ఫుడ్ కూడా చెక్ చేయాలి. మేము రోజు ఏ టైంకి ఇస్తున్నాము, రోజు 500 మందికి పెట్టాలి, టోకెన్స్ ఎంతమందికి ఇస్తున్నాము, రోజు గూగుల్లో ఇది సబ్మిట్ చేస్తుంటాము. సెంటర్ లెవెల్ అందరూ చూస్తుంటారు. సో ఇంత మంచి కార్యక్రమంలో అధికారులు మీ అందరూ కూడా పాల్గొన్నందుకు ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి అందరూ కూడా నమస్కారం తెలియజేసి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.